ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడవే, వాళ్ళ టీచర్ కోసం అంట ఆ అమ్మాయి ఎంత బాగా నాట్యం చేస్తుందో. భూమి కళ్ళు తెరిచింది. నువ్వు కారణ జన్మురాలివమ్మా. నువ్వు కరుణించమని అడిగితే ఆ పరమేశ్వరుడే కరుణిస్తాడు. కాపాడమని అడిగితే నువ్వు చెప్పినట్టు నిజంగా ఆ ఈశ్వరుడే దిగొచ్చాడమ్మా. రామ్మా, నీకు టీచర్ని పరిచయం చేస్తాను. రా.
భూమి ఈ పాపని ప్రాణాలు కాపాడమని దేవుణ్ణి వేడుకుంటూ నాట్యం చేసిందమ్మా. ఏం పేరమ్మా? రిషిత. నీ పేరుకి అర్థం ఏంటో తెలుసా? సత్యమని అర్థం. సత్యం ఒకటే కాదమ్మా, పవిత్రమైనది అని మరొక అర్థం కూడా ఉంది. పవిత్రమైన నీ మనసుతో సత్యం లాంటి నాట్యకళ బ్రతికుండాలని నా బ్రతుకుని కోరావే, నిన్ను అభినందించకుండా ఎలా ఉండగలను? థ్యాంక్ యూ టీచర్. నాకు మీ బెస్ట్ స్టూడెంట్ కావాలని ఆశగా ఉంది. తప్పకుండా అవుతావు రిషిత. నేను మా అమ్మంతా పేరు తెచ్చుకుంటానో లేదో తెలీదు, కానీ నువ్వు భూమిని మించిన డాన్సర్ అవుతావు. అలా అనకండి టీచర్, మీ తర్వాతే నేను. నన్ను దీవించండి టీచర్. దీర్ఘాయుష్మాన్ భవ. నేను వెళ్తాను టీచర్. వచ్చి చాలాసేపు అవుతుంది. మా అమ్మ కంగారు పడుతుందేమో. మీ ఆరోగ్యం జాగ్రత్త టీచర్. సరే వెళ్ళమ్మా. నీతో కలిసి డాన్స్ అకాడమీ నడిపించమని గగన్ని అడిగాను భూమి, కానీ గగన్ ఒప్పుకోలేదమ్మా. ప్రమాదమైతే గట్టెక్కింది భూమి. ఒక్కో పరిస్థితి అదే సర్దుకుంటుంది. అమ్మా వెళ్దామా? భూమిని ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తాన్రా? తోడు తీసుకువెళ్ళడానికి తను మన ఇంట్లో అమ్మాయి కాదు. వాళ్ళింటికి హాస్పిటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఈ టైంకి వాళ్ళు వస్తూ ఉంటారు. మనం వెళ్దాం పద. పోనీ వాళ్ళు వచ్చే వరకు నన్ను ఉండమంటారా బావా? నువ్వు కూడా మా ఇంటి వాడివే. మనకి పడని ఇంటి వాళ్ళ కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు.